భారత దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతోత్సవ వేడుకలు కాకినాడ డైరీ ఫారం జంక్షన్ వద్ద గల రాజీవ్ సర్కిల్ వద్ద ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కుక్కల పోతురాజు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయుడు జి శ్రీరాజ్ పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల వెంకటరమణ, పెద్దాడి సుబ్బారాయుడు, కోలా ప్రసాద్ వర్మ, బుర్ర పద్మనాభం, ఖమ్మం రాజుబాబు, దాట్ల గాంధీరాజు, తాళూరి రాజు, ఫకీర్ రాజు, నిలుకుర్తి నోకరాజు, జట్ల శేషకుమార్, వనం రమణ, బడే మనోజ్, పాల్, డేవిడ్, కరీముల్లా, రామకృష్ణారెడ్డి, పార్థసారథి, చరణ్ తేజ, రవిబాబు తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం పేదలకు కాంగ్రెస్ నాయకులు స్వీట్స్, కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జి శ్రీరాజ్, ఆకుల వెంకటరమణ, పెద్దాడి సుబ్బారాయుడు, కుక్కల పోతురాజు యాదవ్లు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లాంటి ఒక ఐటీ హబ్ అసెంబ్లీ ఎదురుగుండా పెట్టడం అసలు నిజంగా అక్కడ ఉన్న ప్రజలందరూ హర్షిస్తున్నారు, ఐటీ ఎంప్లాయీస్ హర్షిస్తున్నారు, ఎంటైర్ ఐటీ సెక్టర్ అంతా కూడా హర్షిస్తుంది. ఎందుకంటే అసలు ఈమెయిల్ అయినా సరే, కంప్యూటర్ అయినా సరే, ప్రతి ఒక్కటి కూడా ఆచరణలోకి వచ్చిందంటే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి కింద ఉన్న సమయంలోనే. ఆ సమయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లే భారతదేశంలో కంప్యూటర్ వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. అలాంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడ పెట్టకూడదని కేటీఆర్ ఏదైతే మాట్లాడుతున్నాడో అది చాలా బాధాకరం. అలాగని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేమేమీ చిన్నచూపు చూడట్లేదు. అది అవసరమైతే గవర్నర్ గారి బంగ్లా ఆవరణలో పెట్టాలి, ఎందుకంటే ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి. అలాగని రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడ పెట్టకూడదు అన్నటువంటి వాక్యని కేటీఆర్ కూడా వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈవేళ ప్రపంచ దేశాల్లో అగ్రదేశమైనటువంటి అమెరికా మించి ఈవేళ భారతదేశం ఉందను. ఎందుకంటే అతను తీసుకున్న నిర్ణయాలు అలాంటి. అటువంటి మహానుభావుడు మరి శ్రీపేరం బహదూర్లో మరి కొంతమంది అగాంతకులు ఆయన్ని హతమార్చడం ఈ భారతదేశానికి ఆ రోజు ఒక చీకటి రోజు. అటువంటి వ్యక్తే కానీ బ్రతుకుంటే కనుక ఈ భారతదేశం ఒక విధంగా అభివృద్ధి చెందుతుందని మరి సందర్భంగా తెలియజేసుకుంటూ వారి కుటుంబం ఈ భారతదేశానికి అంకితం చేశారు తప్పించి మరి ఈ స్వార్థం కోసం రాజకీయాలు చేయలేదు. మరి చాలామంది ఇప్పుడు చూస్తున్నాం స్వార్థ రాజకీయాలతో చేస్తున్నారు తప్పించి వాళ్ళు ఈ ప్రజలకి, ఈ దేశానికి ఒక మేలు చేసే విధంగా లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఆ తరుణంలో మరి రాహుల్ గాంధీ గారు మరి రాబోయే తరానికి ఒక భారత ప్రధాని కింద నిలుస్తారు. ఈ దేశానికి మరలా పూర్వవైభవం రావాలంటే ఒక్క రాహుల్ గాంధీ గారితోనే సాధ్యమనే సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలుపు. వైవిధ్యభరితమైన, వైభవపేతమైనటువంటి గొప్ప రోజు. కారణం ఏంటంటే మా ప్రీతమ నాయకులు మరి దివంగత స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ గారి మరి జయంతి కార్యక్రమం జరుపుకున్నాం. రాజీవ్ గాంధీ గారు మరి ఒక 100 సంవత్సరాల పైబడినటువంటి స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కలలు కన్నటువంటి ఆయన నెరవేర్చి చూపించారు ప్రధానమంత్రిగా. దానికి కారణం ఏంటంటే జవహర్ రోజ్గార్ యోజన. ఆయన తీసుకొచ్చినటువంటి పథకం ఢిల్లీ నుంచి గల్లీ దాకా గ్రామాల ద్వారా కూడా ఫండ్స్ వచ్చి పంచాయతీల యొక్క పరిపుష్టికి ఎంతో దోహదం పడింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆయన అసూలు బాసినప్పటికీ మా హృదయాల్లో ఎప్పటికీ చిరంజీవి కలిసి ఉంటారు. రాజీవ్ గాంధీ గారి ఆశయ సాధన కోసం మేము జీవితకాలం కూడా మేము వారి యొక్క ఆశయాలతో మేము పయనిస్తాం. మరొకసారి శ్రేణులకి శుభాకాంక్షలు నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఆయన ఈ భారతదేశానికి అత్యంతంగా సాఫ్ట్వేర్ రంగంలో కానీ, తర్వాత కంప్యూటర్ అన్ని రంగాల్లో కానీ ఈరోజు సెల్ ఫోన్ రావడం కానీ, టీవీ రావడం కానీ ఆయనే కారకుడు. ఈరోజు ఆయన బతుకుంటే ఈ భారతదేశం అత్యంతంగా డెవలప్ అయ్యేదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని మనం చేసుకుంటున్నాను. ఒక విషయం చెప్తున్నాను, తెలంగాణ కేటీఆర్ ఎక్స్ మంత్రి ఆయన రాజీవ్ గాంధీ గారిని విమర్శించడం చాలా తప్పు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కూడా గుర్తుంచుకోవాలి. ఈ భారతదేశానికి అత్యంతంగా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వాన్ని కానీ మనం ఇంటికి పంపించకపోతే భవిష్యత్తులో మనం చాలా దారుణంగా ఉండదని చెప్పి అంటున్నాం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేసుకోవాలి. జై కాంగ్రెస్.